ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఖలీఫా మీరు చూడండి, ఇన్ని జరుగుతుంటే ఇంకా పొదుపు మంత్రాలు జపిస్తూ ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటుంది భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు ఇక్కడ సోదరులు చెప్పినట్టు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు మనకేంటంటే వీళ్ళు ఎంతసేపటికి మనం పొదుపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మెసేజ్ ఇచ్చారు, పొదుపు చేయండి, పొదుపు చేసినందువల్ల మనకి కొంత దేశం మీద ఈ క్రూడ్ ఆయిల్ అనేది భారం తగ్గుద్ది, దానికి మన స్వదేశీ విధానంలో ఎలక్ట్రికల్ విధానంలో మనం దాన్ని పెంచుదాం అనే ఒక ఆలోచనలతో మంచి ఆలోచనలతో నిర్ణయం తీసుకున్నారు ఏది పొదుపు చేయాలని. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాము. మేము కూడా నాకు 3 బండ్లు అంటే నేను ఈ రోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఒక్క బండి వాడుకున్నాము. దీన్ని ఈ కోణంలో చూసుకొని దీన్ని ఏదో మతతత్వ పార్టీ మన సోదరులు చెప్పినట్టు దీన్ని ఏదో ఎలక్షన్ రూపంలో ఇదేదో కోణంలో గెలవటానికి ప్రయత్నం చేసి ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు వల్ల పొదుపు చేయండి, బంగారం కొనవద్దు, బంగారాన్ని పొదుపు చేయండి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు అని విమర్శిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలు అనేది సాధారణంగా వచ్చింది రాష్ట్రాల్లో, దాంట్లో మనం పోటీ చేశాము, ప్రజల విశ్వాసాన్ని పొందాము, అక్కడ అధికారాన్ని చేయించుకున్నాము. దాంట్లో మనం ఈ దొంగతెడుగు విషయంలో ఏదైతే ఏముండదు. అయితే ఒక మెసేజ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవంగా మనం అందరం కూడా గ్రహిస్తున్న విషయమే. అయితే గత ప్రభుత్వాల్లో ప్రజలు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడేటప్పుడు ఇప్పుడు కరోనా టైం వచ్చింది, కరోనా టైంలో అది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డారు. సామాన్య ప్రజల నుంచి వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అలాంటి సంక్షోభం రాకుండా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి దేశం మీద ఎటువంటి సంక్షోభం రాకుండా ఉండటానికి పొదుపు చేయండి అని ఒక మెసేజ్ ని, ఒక మంచి మెసేజ్ ని పంపించారు. మరి దాన్ని మనం అందరం కూడా ప్రధాని ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? మరి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయని అంటున్నారు, కరెక్టే. ఇప్పుడు మనం పొదుపు చేసిన వందల కొంత మనకు ఆదాయం కొంత మనం ప్రతి పౌరుడి కాడ కొంత ఆదాయం ఉంటుంది, అది ఒక విషయం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి అనేది నిత్యావసర దేశ ఇప్పుడు అంతర్జాతీయంగా మనం మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మనం పెంచాల్సిన పరిస్థితులు పెంచుతున్నారు. దాంట్లో భాగంగా కొంత సామాన్యుడికి కొంత ఇబ్బంది జరుగుతుంది. అయితే 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలో వచ్చి ప్రజల విశ్వాసం పొందుతున్నాయి కదా. ప్రజలకు ఇప్పుడు నేను సోదరులు అడుగుతుంది, 2014 నుంచి ఈ దేశంలో ఈ దేశం ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి పని చేయలేదా నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళని. ఈ రోజు వరకు మరి సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలను ఈ దేశానికి మరి ఉపయోగపడే విధంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆర్థికంగా కానీ మరి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాల్లో ఈ రోజు తల ఎత్తుకునే విధంగా ప్రపంచ దేశాల్లో వచ్చిన కొన్ని మార్పులు ఈ యుద్ధాల వల్ల కొంత మార్పు అయితే ఆర్థికంగా కొంత అది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం సార్ ఏంటంటే యుద్ధం జరుగుతుందన్న విషయం ప్రధాని గారికి ఇప్పుడు తెలిసిందా 2.5 నెలల క్రితం తెలిసిందో కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. 2.5 నెలల క్రితం యుద్ధం జరుగుతుందని తెలియలేదా? 4 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే తెలియలేదా? కేవలం ఎలక్షన్లు అయిన తర్వాతే గుర్తొచ్చిందా? ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టిన వ్యయం ఏదైతే ఉందో, ఎంత ఖర్చు చేశారో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించడానికి ఏదైతే ఖర్చు చేశారో, దేశం ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న సమయంలో ఒక 6 నెలల తర్వాత కూడా ఎలక్షన్లు నడుపుకోవచ్చు. ఇంకొకటి,
మీరు చెబుతున్నారు 3వ టర్మ్ కూడా ప్రజలు ఆశీర్వదించారు, ఆయన ప్రజల మన్నన పొందారు అని. ఇంత ఇంత ఆర్థిక సంక్షోభంలో సైతం 5 రాష్ట్రాల ఎన్నికలను ఇంత ఖర్చు పెట్టి నిర్వహించగలిగిన ప్రభుత్వము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఈవీఎంకు తోడుగా వీవీప్యాట్ స్లిప్ అని ఒక బాక్స్ పెడుతున్నాం, ప్రింట్ చేస్తున్నాం, అది వచ్చి డ్రాప్ బాక్స్లో పడుతుంది. వీవీప్యాట్ స్లిప్పులు 100% లెక్కించడానికి ప్రస్తుతం ఉన్న అభ్యంతరం ఏంటి? అంటే ఒక పూట ఎక్స్ట్రా ఎలక్షన్ కమిషన్ పని చేయడానికి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఎలక్షన్ సజావుగా నడుస్తుంది అని ఎవరు భావించట్లా, ప్రజలేమీ నమ్మట్లా. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే వీవీప్యాట్ స్లిప్ ఇప్పుడు బ్యాలెట్ కంటే నేను కూడా చెబుతా, బ్యాలెట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ సిస్టమ్ అంతా పెట్టలేము. వీవీప్యాట్ స్లిప్ 100% లెక్కిస్తే 200% బ్యాలెట్కి ఎక్కువలే కదా అది. మరి అది చేయడానికి ఏంటి ప్రాబ్లం? అప్పటికప్పుడే చేయొచ్చు కదా. అవన్నీ చేయకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చిందని ఇప్పుడు మన బీజేపీ ప్రభుత్వం కాదు కదండి, మరి బీజేపీ ప్రభుత్వం కాదు, కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అనుమానాలని నివృత్తి చేసి ఒక సక్రమమైన ఎన్నిక నిర్వహించే పద్ధతిలో చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా. పొదుపులో భాగమని మనం అనుకోవచ్చు. ఎన్నికలు జరుగుతున్నాయి సార్, ప్రతిపక్షం ఇప్పుడు మన నాయకులు తప్పుడు ప్రచారం తీసుకెళ్లి ప్రజల వల్ల మరి అన్నిటి సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజలకు లేని ఇప్పుడు ఇబ్బందులు ఇప్పుడు సార్ ఎవరో ఎందుకు సార్, ఇప్పుడు మీ పశ్చిమ బెంగాల్ సీఎం గారు 10 సంవత్సరాల క్రితం లంచం తీసుకుంటా దొరికిపోతే మీ ప్రధానమంత్రి గారు సభలో ఆయన్ని అవమానపరిచే విధంగా మాట్లాడి ఈ రోజున అధికారం రాగానే ఆయన్ని సీఎం చేసి అదే సభ మీద పొగుడుతున్నారు. మీకైతే ఒక రూలు, ప్రతిపక్షాలకు ఒక రూల్ ఉండదు కదా. రాజకీయ పార్టీలన్నీ ఒకే కోవకు చెందినవే, అందులో ఎలాంటి అనుమానము లేదు. ఇంకొక విషయం చెప్తా చూడండి సార్, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, భారతదేశంలో ఒక మనిషి సంపాదించగలుగుతుంది ఎంత? ఈ రోజున 140వ ర్యాంక్, అంటే ప్రపంచంలో ఉన్న దేశాల్లో 140 దేశాల తర్వాత మనం ఉన్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగకుండా అంటే దేశం అంతా కలిపితే నెంబర్ పెరిగింది అంటే మన జనాభా లెక్కను చూసుకుంటే పెరిగిద్ది, ఎలాగో పెరిగిద్ది. అసలు ఎంత మభ్యపెట్టి ప్రజలను ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నారంటే పర్ క్యాపిటా ఇన్కమ్ వైజ్ చెప్పండి, ఏ ర్యాంకులో ఉన్నాం? ఒక మనిషి బతకగలుగుతున్నాడా? ఒక పేద ప్రజానికం ఎవరన్నా కనీస నిత్యావసరాలన్నా కంఫర్ట్గా కొనుక్కోగలుగుతున్నాడా? ఖలీఫా మనం ఎంత అనుకున్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వాలు అధికారం ఎవరికి శాస్త్రం కాదు. ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఈ రోజు ఒకప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది. రైట్ రైట్, అదే కరెక్ట్. ఇబ్బంది పడ్డం అనేది కరెక్ట్, డెఫినెట్ గా. ప్రభుత్వం మీద రుజువడం ప్రతి ప్రయోజనాన్ని కూడా ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఏదైతే ఉన్నాయో మెసేజ్ ని అది తప్పుడుగా దాన్ని ఇది చేసి ప్రజల్లో ఒక భారతీయ జనతా పార్టీ మీద మతతత్వ పార్టీగా మరి ఈ పార్టీ ఉన్నందువల్ల ఈ దేశంలో వల్ల సామాన్యుడు కూడా ఈ రోజు వల్ల అప్పులో ఉన్నాడు అని అంటాం. గత ప్రభుత్వంలో అప్పుల్లో లేరండి. గత ప్రభుత్వంలో సామాన్యుడు అప్పులు 70 సంవత్సరాల్లో చేసిన అప్పుకి 3 రెట్లు కేవలం 3 టర్మ్లో చేసేసారు. మీరు 10 సంవత్సరాల్లో చేశారు. ఇంకా 3వ టర్మ్ కాదు, అంటే 70 సంవత్సరాల్లో జరిగిన అప్పుకి 3 రెట్లు అప్పు కేవలం 10 సంవత్సరాల్లో చేశారు. ఎలా కంపేర్ చేసుకొని మాట్లాడతారు? ఇంకొక విషయం చెప్తా సార్, ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు అన్నారు ఇక్కడ బీజేపీకి మతం పార్టీ అని ఎక్కడక్కడ మేమైతే మాట్లాడాలా ఈ డిబేట్లో. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్, గత 20 సంవత్సరాలుగా ఒక్క విషయం సార్, నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడున్న అప్పుడున్న ఖర్చులకి మీరు ఇది చూసుకోండి. అప్పుడు రెవెన్యూ వేరు, ఇప్పుడు రెవెన్యూ వేరు కదా సార్. ఆదాయం కూడా అదే విధంగా మారింది కదా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మారింది, ప్రభుత్వ ట్యాక్సులు మారింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు ఇప్పుడు. అప్పుడు వచ్చినట్టు మాకు ఏమి కూరగాయలు రావట్లా, గ్యాస్ రావట్లా, ఏది రావట్లేదు కదా. అన్ని పెరిగినాయి మాకు కూడా. అన్ని పెరిగిన తర్వాతే చెప్తున్నాం మేము. సరే, అప్పుడు ఇచ్చినట్టుగా మాకు 350 రూపాయలు గ్యాస్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. డాలర్ రేటు 55 రూపాయలు అంటే చాలా బాగుంటుంది. అలాగే పెట్రోల్ కూడా మాకు
40 రూపాయలకు 45 రూపాయలకి ఇస్తే చాలా బాగుంటుంది. ఎప్పటితో మనం కంపేర్ చేయట్లేదు ఖలీఫా. సార్ ప్రజలకు అర్థమయ్యేలాగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ప్రజలకు అర్థమయ్యేలాగా మీరు ఆన్సర్ చేయండి సార్. నేను ఒక్క విషయం చెప్తా. ఖలీఫా ఒక్క నిమిషం ఖలీఫా, ఒక్క విషయం చెప్తా సార్. గత 20 సంవత్సరాలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరందరూ కూడా చెక్ చేసుకోండి. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ మధ్య కొత్తగా ఏదైనా ట్రైన్ ప్రారంభించబడిందా? ఏం ప్రారంభించబడ్డాయి? వందే భారత్లు ఇలాంటి ట్రైన్లు తప్పితే అప్పుడు ఏ ట్రైన్లు ఉండయో ఇప్పుడు అవే ట్రైన్లు ఉండయి. అంటే ధనికులకు మాత్రమే, అంటే పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కట్టే ట్యాక్సులు కేవలం ధనికుల కోసమే మాత్రమే వినియోగిస్తారా? ఒక రత్నాచల్ లాంటి ట్రైను, ఒక జన్మభూమి లాంటి ట్రైను, ఒక్క ట్రైన్ కూడా గత 20 సంవత్సరాలలో పేద ప్రజలు ప్రయాణించడానికి ఎందుకు? అంటే ఇందులో నేను మీ ఒక్కటే కాదు సార్, మిమ్మల్ని ఒక్కళ్ళే, నేను భారతీయ జనతా పార్టీ కాదు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ కూడా ఉంది అందులో. ఎందుకు చేయట్లా? ఈ రోజున మధ్యతరగతి పేద ప్రజలకి అంటే జాతీయ పార్టీలు అసలు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు సార్. ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్నుకోగలిగితేనే ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్ర అవసరాల రీత్యా పోరాడగలవు, ఏదన్నా తెచ్చుకోగలవు. మీరు కానీ చూసుకుంటే గత 20 సంవత్సరాలుగా వైజాగ్ నుంచి హైదరాబాద్కి కొత్తగా ఒక ట్రైన్ కూడా ప్రారంభించబడలా. జనాభా ఎంత పెరిగిపోయింది, అవసరాలు ఎంత పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ఎంత పెరిగిపోయింది. మీకు హైదరాబాద్ నుంచి చెన్నైకి కొత్త ట్రైన్స్ ఏం పడలేదు. వీళ్ళు ఏం చెబుతున్నారు? వందే భారత్లు వేసేసి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగాయి కాబట్టి వాటిల్లో ట్రావెల్ చేస్తున్నారు అంటున్నారు. మీరు ట్రైన్ వేయట్లేదు కాబట్టి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇప్పుడు మనకున్న అవసరాలను బట్టి ప్రభుత్వాలు నడవాల్సిన పరిస్థితి ఉంది. కొంత ప్రాంతీయ పార్టీల ప్రెషర్ కూడా గతంలో ఉండేది, ఇప్పుడు